ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక సంచలనమైన విషయం బయటకు వస్తుంది. అలానే ఎవరు అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయ్యే వారి జాబితాలో ఎవరి పేర్లు ముందున్నాయనేటువంటి చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కానీ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఈవీఎం పగలగొట్టినటువంటి సందర్భంలో పాల్వాయి గేటు ప్రాంతంలోనే తాను లేనని రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. పోలీస్ ఎంక్వైరీకి సహకరించడం లేదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది ఈ వ్యవహారంలో? సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన తర్వాత కూడా ఎంక్వైరీలో నిరాకరించడం వెనుక కారణాలు ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. అసలు ఆ ఈవీఎం పగలగొట్టినటువంటి సందర్భంలో ఆయన అక్కడ లేనంటే లేనంటున్నారు. 50 ప్రశ్నలు అడిగితే సిఐడి అధికారులు 30 ప్రశ్నలకు ఒకటే సమాధానం చెప్పారు అంటున్నారు. సో ఏ విధంగా చూడాలి ఈ ఎంక్వైరీని? ఇక్కడ ఒకటే సార్ కేశవ్ గారు, 324 ఆర్టికల్ అనేది ఎలక్షన్ కమిషన్, అది ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు సమర్థవంతమైన ఆఫీసర్స్తో ఎలక్షన్కి వెళ్తారు. ఎటువంటి ఎలిగేషన్స్ వాళ్ళ మీద ఉంటే వాళ్ళు మార్చేసి ఆఫీసర్లు పెట్టి ఎలక్షన్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగింది. మీరు ఎలక్షన్ కోడ్ను కూడా ఉల్లంఘించి ఆ పాల్వాయి గేట్ దగ్గరికి వెళ్ళి ఆ ఓట్లు మీకు పడలేదన్న ఉద్దేశంతో, అవతల కూటమి పడిన ఉద్దేశంతో, ఆ బాధతో, ఫ్రస్ట్రేషన్తో ఈవీఎంలు పగలగొట్టిన మాట వాస్తవమా కాదా? అదే మీరు చెప్తున్న వెర్షన్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వెర్షన్? నేను కాదు, ప్రజలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చెప్పినట్టే చెప్పారు. అందుకని ఇప్పుడు విచారణలో మాత్రం అసలు నాకు సంబంధం లేదని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే సంబంధం లేదంటే కుదరదు. ఎవిడెన్స్ చూస్తారు. ఆ ఎవిడెన్స్లో అక్కడ లైవ్ కెమెరాస్ ఉంటాయి కదా సార్, సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో కదా ఎలక్షన్ ప్రాసెస్ అంతా జరిగింది. అక్కడ ఏజెంట్ కూడా ఆపితే అతన్ని కూడా తోసేశారు కదా. మీరు నిర్దాక్షిణ్యంగా ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిందంటూ 8 సెక్షన్స్తో మీకు కేసు పెట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టినా ఎమ్మెల్యే కొన్ని విచక్షణ అధికారంతో కౌంటింగ్ దాకా మీకు కొద్దిగా ఊరట ఇచ్చారు. తాత్కాలిక బెయిల్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలా? మీరు మీకైనా కేశవ్ గారు, మీకైనా నాకైనా అది పిన్నెలలాగా కనపడుతుందా? అదే ఆ దృశ్యాలు అలా ఉన్నాయా లేవా అని ఒక డౌట్ వస్తుంది. మీకు డౌట్ వచ్చిందంటే ఆయన కాదు అంటున్నారు కదా. ఒకవేళ సార్ అంటే వాకింగ్ స్టైల్ కానీ అది కానీ ఆయన అని అనిపించేలా ఉంది. ఆయన సోదరులు కానీ, ఇప్పుడు ఆయన సోదరుడు కూడా పరారీలో ఉన్నట్టున్నాడు. పరారీలోనే ఇంత దొరకలేదు. ఏదైనా కానీ చట్టం తన పని చేసుకుపోతుంది అన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ దేశ చరిత్రలో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఫస్ట్ కేసు ఇదే, ఈ ఎలక్షన్లో. అక్కడ కేంద్రం సీరియస్గా తీసుకుంది, ఇక్కడ రాష్ట్రం సీరియస్గా తీసుకుంది, కఠిన చర్యలు తీసుకోవడానికి కోరుకున్నారు. కానీ అంటే అవకాశం ఉందా? ఇప్పుడు ఇంట్రాగేషన్కి సహకరించడం లేదా? పోలీసులకి మామూలుగానే చాలా తక్కువ టైం ఇస్తారు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. ఆయన 50 ప్రశ్నలు అడిగితే 30 ప్రశ్నలకు ఒకటే సమాధానం చెప్తున్నారు. ఎలా వస్తుంది? నిజం ఎలా బయటకు వస్తుంది? ఎదురుగా ఉన్న వీడియో నాది కాదు అంటున్నారు ఆయన. నన్ను ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. ఇప్పుడు పోలీసులు అన్ని మెథడ్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర, అన్నీ ఇది ఉంటాయి. ఎవిడెన్స్ ముందు పెడతారు, మీరే కాదంటారు. కాదు అంటే ఎట్లా కనపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఈ 3rd డిగ్రీ ప్రయోగించకూడదు, అతన్ని ఇబ్బంది పెట్టకూడదు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు మచ్చలేదని చెప్పి అమాయకుడు మా ఎమ్మెల్యే అని చెప్పేసి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అక్కడ జరిగింది తెలుసు, ప్రజలకి తెలుసు, కోట్ల మంది ప్రజలు చూశారు. అది తప్పించలేదు కదా, మీడియాలో వచ్చింది. అది జరిగినప్పుడు తప్పును జరిగిందని చెప్పి అనుకోకుండా జరిగిందా, లేకపోతే విచక్షణ కోల్పోయి చేసామనేది ముఖ్యం. అక్కడ అధికారులంతా దగ్గరున్నారు, మీరు చేసిన విధ్వంసం చూశారు. తర్వాత ఆ రోజు ఉదయాన్నే ఒక మహిళ టీడీపీ ఏజెంట్ ఉంటే గొడ్డలతో దాడి చేశారు. అది కూడా ఎవిడెన్స్ కనపడింది. అంటే పల్నాడులో రక్తపాతంతో అయినా కానీ అధికారులు రావాలని మీరు చూశారు. మీరు మాజీ అయిపోయారు. ఇప్పుడు మాజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఒక సీఐ మీ మీద కేసు పెట్టాడు, హత్యాయత్నం 307. దాంట్లో ఇప్పుడు లోపలికి అసలు ఆ నంబూరు శేషగిరిరావు అనే టీడీపీ ఏజెంట్ కూడా అది ఎవరో తెలియదు అంటున్నారు కదా. తెలియదంటే ఎట్లా అంటే ఒకరికొకరు తోచుకున్న సంఘటనలు అవన్నీ కనపడినాయి. బయటకు వచ్చి ఆ ప్రాణానికి కూడా వాళ్ళ వల్ల హాని ఉంది, పిన్నెల బ్రదర్స్ ఏదైనా చేస్తారు, నన్ను చంపొచ్చు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. డీజీపీ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చారు, టీడీపీ జనసేన కలిసిపోయి కంప్లైంట్ ఇచ్చారు. ఇదేం తప్పించుకోలేదు కదా. ఇప్పుడు ఏదైనా కానీ సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను కాదు, ఇది నేను కాదు, నేను చేయలేదంటే అంటే ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పోయి పరామర్శించడానికి పోయి ఈ మాట చెప్పమన్నాడా అనేది ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు. కానీ అలా అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక ఏమన్నారు? ఏదో ఆవేశంలో తప్పు జరుగుతుందని, ఆవేశంలో జరిగి ఉండొచ్చు అని అన్నారు కదా. మరి దాన్ని బట్టి మనం ఏమనాలా? అంటే జగన్ గారు బయట ఏం మాట్లాడారో లోపల రామకృష్ణారెడ్డి గారికి తెలియదు అంటారా? ఎందుకు తెలియకుండా ఉంటుందండి? ఇదేంటంటే క్లారిటీ ప్రజలకు ఉంది.
అక్కడ అధికారులకు ఉంది, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు ఉంది, ప్రధాన ప్రతిపక్ష ఆ రోజున ఇప్పుడు అధికారులు వచ్చిన కూటమికి ఉంది. అతను తప్పు చేశాడు. పల్నాడులో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన గతంలో 14 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన ఏం సచ్చీలమైన రాజకీయాలు ఏం చేయాల, బెదిరించి ఈ రోజు 4 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే చట్టం దృష్టిలో తన పని తాను చేసుకోతే ఎంక్వైరీ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు అధికారులు పక్కాగా 8 కేసులు సెక్షన్స్ పెట్టారు. అవి తప్పించుకోలేరు. సాక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నాయి. చట్టం దృష్టిలో ఏంటంటే వాళ్ళకి సాక్ష్యాలు కావాలి సార్ జడ్జి గారికి. సో అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా చురుగ్గా లోపల దాకా వెళ్ళాలి అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఇంకో 4-5 కేసులు వస్తున్నాయి. రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ లోపల ఉన్నారు. లేళ్ల అప్పిరెడ్డి గారు ముందస్తు బెయిల్ ట్రై చేస్తే రిజెక్ట్ చేసింది కోర్టు. అలానే నందిగం సురేష్, దేవినేని అవినాష్, వీళ్ళంతా వరుస పెట్టి టీడీపీ ఆఫీసు ధ్వంసం చేసిన కేసులో ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి పైన దాడి చేసిన కేసులో జోగి రమేష్ గారు, ఇప్పుడు ధాన్యం బస్తాల దొంగతనం కేసులో మరి కొంతమందిని తీసుకొస్తున్నారు. దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారుల విధులకి విఘాతం కలిగించారు, ఆయన మీద ఏమని పెట్టారు. సో ఏంటి ఈ కేసుల పరంపర ఎక్కడి వరకు వెళ్తుంది? విపక్షం చెప్తున్నట్టుగా ఇదంతా కక్ష సాధింపు రాజకీయమా? కక్ష సాధింపు ఏం కాదండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీరు చట్టాన్ని మీరు అతిక్రమించి మీరు తప్పు చేసినప్పుడు చట్టంలో మీరు శిక్ష పడాల్సిందే. దాని పని వాళ్ళేమీ అన్యాయంగా ఏం చేయట్లా. ఆరోపణలు వస్తే విచారించి కన్సల్ట్ 15 రోజులు టైం ఇచ్చి ఆధారాలు ఉంటే కనుక కేసు ఫైల్ చేయమని చెప్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన. ఇక్కడ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అంతే కదండి. ప్రజలు ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల ఆస్తులకు మీరు భంగం కలిగిస్తే కేసు పెడతారు. ఇప్పుడు ప్రజా తీర్పుని వ్యతిరేకంగా మీరు నేను చేయలేదు అని చెప్పి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తే దానికి సాక్ష్యాలు ఉన్నాయి కదా. సాక్ష్యాల నుంచి, కోర్టుల నుంచి, చట్టాల నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే అదే రోజు ఎలక్షన్ డే రోజు జరిగిన 2 ఇన్సిడెంట్లు. ఒకటి ఈవీఎం పగలగొట్టేది అయితే లేట్గా వచ్చినా కానీ దీనిపైన కూడా అక్కడ హాట్ ఇష్యూ అయింది. రెండోది తెనాలిలో చంపదెబ్బ కేసు, అన్నాబొత్తున శివకుమార్, దానిపైన కూడా యాక్షన్ ఇదే తరహాలో ఉంటుంది. డెఫినెట్గా అది కూడా తప్పే. ఇప్పుడు ఓటరు ఓటేయడానికి ఓటరు చాలా విలువైనవాడు. ఆ రోజు ఉదయం 6:30 కాడి నుంచి 2.5 hours ఎదురు చూస్తున్నాడు. ఆ టైంలో ఈయన మంది మావదులతో ఒక 4గురితో కలిసి వెళ్ళినప్పుడు ఎందుకు లైన్లో రండి అన్నాడు. తప్పే ఉంది అది. దానికి వీళ్ళు పోయి చెప్పేదానికి ఆయన వచ్చి ఓటర్ను కొడతాం, ఆ ఓటర్ను కొడతామే వీళ్ళు ఓడిపోవడానికి నాంది పలికింది. అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఉదయం 9:30, 10:30 మధ్య జరిగిన సంఘటన మొత్తం రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ప్రతి ఛానల్లో కూడా ఇట్లా వైసీపీ అరాచకాలు చేస్తున్నారు. దానివల్ల ఇదేంద్ర బాబు ఇట్లా చేస్తుంటే రేపు పరిస్థితి ఏందని చెప్పి ప్రజలు కూడా సాలిడ్గా కొద్దిగా ఆలోచించిన వాళ్ళు కూడా కూటమికే ఓటేశారు. ఇవన్నీ ఏంటంటే ఎమ్మెల్యే అన్నాబొత్తున శివకుమార్ చేసింది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. అది తప్పే. దేశంలో అదే ఇన్సిడెంట్ జరిగింది. ఏది ఓటర్ను కొడతాం, ఓటర్ తిరిగి కొడతాం కూడా అదే ఇన్సిడెంట్. తర్వాత ఈవీఎంలు ధ్వంసం చేయడం కూడా అదే ఇన్సిడెంట్. ఇవన్నీ కూడా తప్పే కదా. ఇవన్నీ చట్టం దృష్టిలో కనపడి ఎవిడెన్స్ పర్టికులర్గా ఉన్నాయి కాబట్టి వీటి నుంచి తప్పించుకునే అవకాశం వైసీపీ నాయకులకి లేదు. సో కొంత సమయం పట్టినా కానీ నిలకడ మీద డెఫినెట్గా వాళ్ళకి శిక్ష అర్హులే. శిక్ష పడుతుంది డెఫినెట్గా. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైనటువంటి వివాదాల కారణమైన అంశాలకి ఎలక్ట్రానిక్ దృశ్యాలు, ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ని ప్రధాన సాక్ష్యంగా పరిగణిస్తే కనుక ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ ఈ కేసు విషయంలో ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి బ్రదర్స్ బయటపడేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనేది శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. అలానే ఎలక్షన్ డే రోజు జరిగినటువంటి విధ్వంసం పైన పోలీసు యంత్రాంగం మరింత ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అంతకు ముందర రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగినటువంటి ఘటనలపైన కూడా లోతైన విచారణ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.